అబిగాయేలు. అప్పుడు కూడా అబిగాయేలు అంటుంది, నా దాసుని కాళ్ళు కడుగుటకు నేను సిద్ధమే అంటుంది. చూడు, నేను ఒప్పుకోను అని అనలేదు, నా లేదు అని ఏదో ఒకటి చెప్పి పనివారిని పంపించలేదండి. అప్పుడు కూడా వెంటనే త్వరపడి నా ఏలిన వాణి సేవకురాలుగా కాళ్ళు కడుగుటకు, నా ఏలిన వాణి దాసురాలగుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని అంటుంది. నా ఏలినవాడు అని 18 సార్లు చెప్పిందంటండి. ఒక్కసారి మనం ఏదైనా తగ్గించుకొని ఎవరినైనా క్షమించండి అని అడగమంటే మనకి ఎంతో ఈగో ఫీల్ అవుతాం మనం కదా. మనకు అస్సలకి నేనేంది, నా స్టేటస్ ఏంది, నేనేంది వాళ్ళని క్షమాపణ అడగడము అని అంటారు. దావీదుని 18 సార్లు నా ఏలినవాడా అని, నా దాసుడానని 5 సార్లు నా దాసుడానని. దాసుడంటే దాసి లెక్కనే కదండి. అంతగా తగ్గించుకొని ఆమె అలా దావీదుతో సంభాషణ చేసింది. అందుకు దావీదు అవన్నీ గుర్తు చేసుకొని ఆ దుర్మార్గుడైన నాబాలును చనిపోయిన తర్వాత దావీదు అబిగాయేలుని మళ్ళీ పెండ్లి చేసుకుంటాడండి. అప్పుడు తన జీవితమే మారిపోయింది. దేవుడు అనుకుంటే జీవితాలని మార్చేస్తాడండి. నీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఈ ఒక వ్యక్తిని తీసివేశాడంటే అది నీ మంచికే అనుకోండి, నీ మేలుకే. ఎందుకంటే అంతకంటే గొప్పది ఏదో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడనే మనము ఎదురు చూడాలండి. ఈ దుర్మార్గుడైన నాబాల్ని ఒక అబిగాయేలు జీవితంలో నుంచి దేవుడు తప్పించేశాడు. మళ్ళా దావీదుని ఆమెతో జతపరిచాడు. దావీదు కూడా రూపసుడు, సుందరుడు. దావీదు చాలా అందగాడంట, ఈమె కూడా రూపసి. చూడండి, వాళ్ళిద్దరికి దేవుడు జతపరిచాడు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి. స్త్రీలుగా మనము కూడా ఎంతో మనము ఓర్పుతోనూ సహనముతోనూ దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలండి. ఎప్పుడు కూడా గర్వపడకూడదు. ఏ విషయంలో కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు అని అట్లా మనము దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసుకోకూడదండి. సహజమైన పనులని మనము నిర్లక్ష్యం చేసుకున్నా సరేలే మళ్ళీ చేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం మనం ఎప్పటికి కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అన్నమాట. జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనము జీవించాలి. ఆమె ఎంతో బుద్ధి కలిగి స్త్రీగా ఉంది కాబట్టి ఆమె ఆశీర్వాదం పొందింది. ఆశీర్వాదము కావాలంటే మనము జ్ఞానవంతురాలుగాను దేవునికి లోబడిన వారంగానూ ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా మీరు కూడా మీ జీవితాలలో జ్ఞానముగా ఉండి మన ఇల్లుని మన కుటుంబాన్ని మనము కట్టుకోవాలండి. ఇంతవరదాకా మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సమయం అయిపోయింది, అందరూ కూడా నిద్ర వస్తున్నట్టుంది, కొంతమంది నిద్రపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అబిగాయేలు వలె మనము జీవిద్దాము. అబిగాయేలు జీవితంలో ఎలా మేలు పొందిందో మనం కూడా అలాగే మేలు పొందాలి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి.